గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. కోడి అమ్మ దొరికేసడవయ్యా. ఏంట్రా కూలీ ప్రొడ్యూసరు, ఇన్నాళ్ళు ఆ బుకింగ్స్ ర్యాంపేజ్ చూస్తుంటే ఏమో అనుకున్నాను. అబ్బా ఏంట్రా కూలికి ఇంత క్రేజ్ ఉందని మొదటి నుంచి నాకు డౌట్ కొడుతూనే ఉంది. అస్సలు కబాలి హైప్కి దీనికి పెద్ద పొంతనే లేదే. ట్రైలర్ అస్సలు బిలో యావరేజ్గా ఉంది, అసలు ఇంపాక్ట్ ఇవ్వలేదు. సాంగ్స్ మౌనిక తప్ప ఏది పెద్దగా, పవర్ హౌస్ కూడా ఓకే ఇంపాక్ట్ ఇచ్చాయి అంతంత మాత్రమే. సో ఒక్క సాంగ్ రెండు సాంగ్ల ఇంపాక్ట్ తప్ప ఈ సినిమాకి ఏ ఇంపాక్ట్ లేదు. బట్ ఇలాంటి బుకింగ్ ర్యాంపేజ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అనిపించింది. వాటికి చూసుకుంటే ట్రైలర్ ఇంపాక్ట్ భలే ఉంది, సాంగ్స్ ఇంపాక్ట్ కూడా బాగానే ఉంది, అండ్ హైప్ కూడా బాగా క్రియేట్ చేస్తారు. బట్ రెండు సినిమాలకి ఒకే విధంగా రావాలి కదా, పోనీ ఒక విధంగా కాకపోయినా ఇంచుమించు అన్న రావాలి కదా, అది లేదు. బట్ కూలీ అస్సలు బుకింగ్స్ ర్యాంపేజ్ 1 మిలియన్లు 2 మిలియన్లు అబ్బుబ్బుబ్బుబ్బుబ్బా మొత్తానికి తెలిపోయింది కార్పొరేట్ బుకింగ్స్ అని. బాబ్బా మామూలు కార్పొరేట్ బుకింగ్స్ కాదు, కార్పొరేట్ బుకింగ్స్ అనమాట. అస్సలు ఈ వీడియో చూడండి మీకే அர்த்தமవుతుంది. ப்ரீவியஸ் படத்துக்கெல்லாம் கார்பரேட் புக்கிங்ஸ் வரல. நிறைய கம்பெனிஸ் எல்லாம் அவங்களோட எம்ப்ளாயிஸ்க்கு எல்லாம் புக்கிங் ஸ்டார்ட் பண்ணிட்டாங்க. கூலிக்கு இப்போ ஸ்டார்ட் பண்ணிட்டாங்க. என்ன சார் இந்த தேதிஸ்ல எங்களுக்கு பிளாக் பண்ணுங்க, மொத்த தியேட்டரோட சீட்ஸ் நாங்க பர்ச்சேஸ் பண்றோம் అని சொல்லிட்டு இப்போ எல்லா தியேட்டருக்கும் లెటర్ స్టార్ట్ అయ్యి வருது. సో ఇదనమాట ఇతను చెప్పే ప్రకారం అయితే కబాలి తర్వాత ఆరెంజ్ బుకింగ్స్ కార్పొరేట్ బుకింగ్స్ చూసాం ఇప్పుడైతే. సో మామూలు కాదు, కూలీ మొత్తం కార్పొరేట్ బుకింగ్స్ అంటే మొత్తం సీట్స్ అన్ని బ్లాక్ చేసేయండి అని మెసేజ్లు వచ్చాయంట, ఫోన్ కాల్స్ వచ్చాయంట. కూలీ టికెట్స్ ఏవైతే ఓ థియేటర్ ఓపెన్ అవుతాయో ఆ సీట్స్ అన్ని బ్లాక్ అంటే మొత్తం కొనేసినట్లుగా బ్లాక్ అయిపోవాలి, అంటే నిమిషంకే సేల్ అయిపోయినట్లు మనకి చూపియాలి అనే విధంగా ఇవి దీన్ని కార్పొరేట్ బుకింగ్స్ అంటారు అనమాట. సో ఈ కార్పొరేట్ బుకింగ్స్ ఈ లెవెల్కి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? కూలీకి ఎలాగో అదో క్రేజ్ వచ్చేది, ఎందుకంటే అంతమంది హీరోలు పెట్టుకొని క్రేజ్ వచ్చేది కదా. కానీ కార్పొరేట్ బుకింగ్స్ మీద ఎందుకు పడ్డారంటే ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే వాటు లాంటి సినిమాని పెట్టుకొని సో క్లాష్కి రావాలంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ కలుగుతుంది. ఓవర్సీస్లో కలుగుతుంది, నార్త్ ఇండియా కలుగుతుంది, ఏపీటీజీ మెయిన్గా కలుగుతూనే ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ ప్రతి చోట కూడా దానికి మైనస్ మార్కే. ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనేవి కేరళ నుంచి మొదలుపెట్టేవయ్యా. కేరళ అయితే షాక్, అక్కడ స్టార్ హీరోలు కూడా కావు అలాంటి బుకింగ్స్ ర్యాంపేజ్ క్రియేట్ చేసింది. ఏకంగా 50,000 టికెట్స్ సేల్స్ ఒక్క రోజులోనే. దీనమ్మ దిమ్మ తిరిగిపోయింది నాకైతే. ఇలాంటి బుకింగ్స్ ఏంట్రా, ఈ ర్యాంపేజ్ ఏంటి అని. జైలర్ కూడా లేవు ఇలాంటి ర్యాంపేజ్, ఎలా వచ్చాయా అని. సో అక్కడ నుంచి మొదలైన భయ వీళ్ళ కార్పొరేట్ బుకింగ్స్. మొత్తం ఓవర్సీస్లో కూడా ఇప్పటికి కూడా కార్పొరేట్ బుకింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. సో మొత్తానికి ఇది బద్దలు కొట్టేశారు వాళ్ళ ఏవైతే టార్గెట్ చేస్తారో కార్పొరేట్ బుకింగ్స్ ఇవన్నీ అని. సో మొత్తానికి కబాలి కార్పొరేట్ బుకింగ్స్ అన్నాడు భయ్య అతనైతే, ఇప్పుడు వీడియో చూసిన అతను. బట్ నేనైతే ఒప్పుకోను, కబాలికి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు, ఇది పావలవంతు క్రేజ్, కూలీ క్రేజ్ అంతేగాని కబాలికి నేను అప్పుడు కాలేజ్ చదువుతున్నా. సో ఆ కబాలికి ఉన్న క్రేజ్ మామూలుగా బీభత్సమైన క్రేజ్ అది. అస్సలు ఎలాంటి క్రేజ్ అంటే మా తెలుగు ఆడియన్స్లో నాలాంటి వాళ్ళు పరిగెత్తుకొని సినిమా ఫస్ట్ షో వెళ్ళిన క్రేజ్ అది. అలాంటి క్రేజ్ మళ్ళీ రాదు. సో దాన్ని ప్యూర్ నేనైతే బుకింగ్స్ ప్యూర్ అంట, అందులో డౌటే లేదు. సో ఈ కూలీ బుకింగ్స్ మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకుంటారా అంటే క్రేజ్ కూడా అదే విధంగా ఉంటుంది, అంతకు మించి కూడా లేదు. బట్ ఎలా ఒప్పుకోమంటారు? సో మొత్తానికి కార్పొరేట్ బుకింగ్స్ ఖచ్చితంగా నడిచాయని నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా మన కంట్రోల్ తెలియజేసి ఇంకా కలిసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి చెక్ చేయండి.